హాయ్ ఫ్రెండ్స్, టిట్కో ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. 2014-19లో నిర్మించిన ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి అప్పట్లో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను నిర్మాణం చేసి లబ్ధిదారులకు ఇవ్వగా చాలా వరకు ఇంకా ఇళ్ల నిర్మాణం అనేది పెండింగ్ లో ఉంది. దీంతో తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇప్పటికీ అవి అలాగే పాడుబడినట్టుగా ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ అసంపూర్తిగా ఉన్న టిట్కో ఇళ్లను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం కోసం నిపుణుల కమిటీని అయితే వేయబోతోంది. ఈ నిపుణుల కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక, అలాగే అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడం, సకాలంలో లబ్ధిదారులకు ఇళ్లను అందించి గృహ ప్రవేశాలు చేయించడం ఈ నిపుణుల కమిటీ అయితే సూచనలు సలహాలు ఇస్తుందండి. దీనికి సంబంధించి తాజా వార్త అయితే వచ్చింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏపీ టిట్కో ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించి వైకాపా ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్ పనులు ఎలా పూర్తి చేయాలనే అంశంపై ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఈఎన్సి చైర్మన్ గా నిపుణుల కమిటీని బుధవారం నియమించింది. ఏపీ టిట్కో చీఫ్ ఇంజనీర్ కమిటీ కన్వీనర్ గా ఉంటారు. ఏపీసీఆర్డీఏ గ్రూప్ డైరెక్టర్, రోడ్లు భవనాల శాఖ, ఏపీయూఎఫ్ఐ డిసి చీఫ్ ఇంజనీర్లు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నుంచి ఒకరు కమిటీలో సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన గుత్తేదారుల ఇబ్బందులు, లబ్ధిదారుల సమస్యలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను కమిటీ పరిశీలించి పెండింగ్ పనులు ఏ విధంగా పూర్తి చేయాలో ప్రభుత్వానికి అయితే నివేదిక ఇస్తుంది. ఈ నివేదిక ఆధారంగా అతి త్వరలో ఈ అసంపూర్తిగా ఉన్న టిట్కో ఇళ్లను పూర్తి చేయడమే కాకుండా లబ్ధిదారులను కూడా గుర్తించి అసలైనటువంటి లబ్ధిదారులకు ఈ ఇళ్లను అతి త్వరలోనే, అంటే 5 నుంచి 6 నెలల లోపే ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం వస్తూ ఉంది. కాబట్టి ఎప్పటి నుంచో టిట్కో ఇళ్లకు లబ్ధిదారులుగా గుర్తించబడి కూడా ఇల్లు వారి చేతికి రాకపోవడం, అద్దెలలో ఉంటూ వారు ప్రతి నెల అద్దెలు చెల్లించడం, ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి రుణాలు తీసుకుని ఈఎంఐలు కట్టుకుంటూ ఉండడం, తీవ్ర ఇబ్బందులకు లబ్ధిదారులు గురవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ ఇళ్లను అతి త్వరలో నిర్మించి లబ్ధిదారులకు అందించినట్లయితే వారి యొక్క జీవితంలో సొంత ఇంటి కలను నెరవేర్చిన వారు అవుతారు. కాబట్టి అతి త్వరలో టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందివ్వాలని కోరుకుందాం. ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకుని తాజా సమాచారాన్ని వెలువరించినప్పుడు ఆ వివరాలను మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను. మీరు ఈ సమాచారం తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నమస్కారం.